గణతంత్ర దినోత్సవాన కేటీఆర్ ఓ చిన్నారికి అండగా నిలిచారు. శామీర్పేటకు చెందిన మిథిల్ అనే 4 ఏళ్ల చిన్నారి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ మేరకు శస్త్రచికిత్స నిమిత్తం 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మిథిల్ కుటుంబం తెలంగాణ భవన్లో జాతీయ పతాకం ఆవిష్కరణకు వచ్చిన కేటీఆర్ను కలిశారు. మిథిల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆ చిన్నారి శస్త్రచికిత్సకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాబు ప్రాబ్లం ఏంటంటే బాబుకి లివర్ దగ్గర బ్లాకేజ్ ఉంది. ఆ బ్లాకేజ్ ప్రస్తుతం ఎండోస్కోపీ ద్వారా ఇంజెక్షన్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల బాబుకి బ్లడ్ వామిట్ అవుతూ ఉంటది. ఆ బ్లడ్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని చెప్పారు డాక్టర్స్. బాబుకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. 1 year నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆపరేషన్ ఖర్చు 8 lakhs వరకు ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. బాబుకి మదర్ లేదండి, వాళ్ళ మదర్ చనిపోయింది. బాబు వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మామయ్య, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్ తనని ఆ డబ్బు మా దగ్గర నుంచి తీసుకురమ్మని చెప్పి మెంటలీ హరాస్ చేసి హార్పిక్ తాగించి చంపేశారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. బాబుని మేమే చూసుకుంటున్నాము. కేటీఆర్ సార్ మాకు ఎలా అయినా ఆపరేషన్కి హెల్ప్ చేస్తా అని హామీ ఇచ్చారు.